ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గం. సో గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి పల్స్ ఎలా ఉంది? మూడ్ ఆఫ్ ఆంధ్రలో ఒకసారి చూద్దాం. గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని కనుక పరిశీలిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కిలారి వెంకట రోసయ్య టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరపు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో నిలిచారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ ఫస్ట్ టైం ఆయన రాజకీయాల్లో కంటెస్టెంట్గా బరిలోకి దిగారని చెప్పుకోవచ్చు. చాలా విద్యావంతుడు, డాక్టర్, ఎన్ఆర్ఐ, చాలా విద్యావంతుడితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి నాయకుడు. మరోవైపు కిలారి వెంకట రోసయ్య స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మాస్ రాజకీయాలు చూసినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. అయితే ఒకవైపు జగన్ చరిష్మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చూస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలని రానున్న రోజుల్లో ఏం చేస్తామంటూ కూడా వైసీపీ ముందుకెళ్తుంటే పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం కేటగిరికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని ఎండగడుతూ వస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా ఆయన లిక్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఇవన్నీ కూడా ఈయన పోటీ చేస్తున్నటువంటి లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ లోక్సభ పరిధుల్లోనే మంగళగిరి కూడా వస్తుంది. మంగళగిరి అంటే అందరికీ కూడా తెలిసినటువంటిదే. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రాతినిధ్యం బరిలోకి దిగుతున్నటువంటి నియోజకవర్గం. సో ఒకసారి చూద్దాం మంగళగిరికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి కనుక పరిశీలిస్తే మంగళగిరి 2019లో దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. దానికి గల కారణం నారా లోకేష్ 2019లో ఓడిపోవడమే. ఈసారి ఎలాగైనా పోయిన చోటే వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు నారా లోకేష్. మరోవైపు మురుగుడు లావణ్యకి అనూహ్యంగా టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మంగళగిరిలో బీసీ కమ్యూనిటీ ఎక్కువ, చేనేత కమ్యూనిటీ ఎక్కువ. సో వాళ్ళకి అండగా నిలుస్తామంటూ కూడా గత 3.5-4 సంవత్సరాల నుంచి లోకేష్ కావచ్చు, లోకేష్ కుటుంబం కావచ్చు, అక్కడే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎలాగైనా లోక్సభ మంగళగిరిలో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే లక్ష్యంతో లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గమనిస్తే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా మూడ్ ఆఫ్ ఆంధ్రాలో తెలుస్తుంది. మరోవైపు గుంటూరు లోక్సభ పరిధిలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం తెనాలి. సో తెనాలిలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక జనసేన పార్టీ తరపు నుంచి పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే నాదెండ్ల మనోహర్ ఇక్కడ కూటమి తరపు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెనాలిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అక్కడ టికెట్ ఆశించారు. కానీ ఆయనకి కాదంటూ ఇక్కడున్న ఈక్వేషన్స్లో నాదెండ్ల మనోహర్కి కేటాయించడం జరిగింది. సో అక్కడ ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెనాలిలో ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జు తెనాలిలో కనిపిస్తుంది. కానీ గుంటూరు లోక్సభ పరిధిలోకి చూసినట్లయితే గుంటూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మూడ్ ఆఫ్ ఆంధ్రాలో చెప్పుకోవచ్చు.